సుప్రజ, నీకో క్వశ్చన్ అడుగు దాదా. జనాల చేతుల్లో కంపల్సరీగా ఏముంటుంది? ఒకప్పుడైతే పుస్తకం, దాన్నేగా హస్తభూషణం అనేవారు. ఒకప్పటి సంగతి కాదులే, లేటెస్ట్ విషయం చెప్పు. లేటెస్ట్ గా అయితే సెల్ ఫోనే దాదా. చేతుల్లో సెల్ లేకుండా సెంట్రల్ జైలు కూడా వెళ్ళటం లేదుగా. అంతలా అటాచ్మెంట్ అయిపోయింది జనాలకు దాంతో. అవునా? అవునులే, ఇన్నాళ్ళు ఇన్ని మాటలు ఎక్కడికి పోయాయో. ఇప్పుడంతా మాటల్లోనే మునిగి తేలుతున్నారుగా. ఓ సెల్లు పట్టుకోవడం, సొల్లు కబుర్లు చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళ ఫ్యాషనే పెద్ద బిజినెస్ గా మారింది దాదా. ఒక్కోసారి మాటలకు విసుగొస్తే ఎస్ఎంఎస్లు. మొత్తానికి లేటెస్ట్ హస్తభూషణం అంటే సెల్ ఫోనే, అందులో డౌట్ ఏముందిలే. అన్నట్టు దాదా, ఇప్పుడు సెల్ ఫోన్లలో మెసేజ్లను లోకల్ లాంగ్వేజ్ లో కూడా పంపుకోవచ్చట. ఇంగ్లీష్ రానోళ్ల కోసం ఈ ఫెసిలిటీ కాబోలు. అయినా ఇప్పుడంతా కాన్వెంట్ కల్చరేగా. ఇంగ్లీష్ రానిది ఎవరికి చెప్పు? ఇంగ్లీష్ రాని కొంతమంది కోసం దాదా ఈ ఫెసిలిటీ. సెల్ ఆపరేటర్లు బిజినెస్ పెంచుకోవాల్సిందేగా. ఎస్ఎంఎస్ అంటే యువతకే కాదు, మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి ఎంతో క్రేజ్. అందుకే డిఫరెంట్ ప్యాకేజీలతో సెల్యులార్ కంపెనీలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. అయినా ఈ ప్యాకేజెస్ ఎక్కువ మంది యూజ్ చేసుకోలేకపోతున్నారు. రీజన్ ఒక్కటే, ఇంగ్లీష్. మన దేశంలో 50 కోట్ల మంది మొబైల్ వాడుతుంటే దాంట్లో 9 కోట్ల మందికి ఇంగ్లీష్ అంతో ఇంతో వచ్చు. మిగిలిన వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లోనే ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నారు. కొందరైతే అసలు ఎస్ఎంఎస్ కే వెళ్లట్లేదు. మరి వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ లోనే ఎస్ఎంఎస్ ఫెసిలిటీ ఉంటే? ఢిల్లీకి చెందిన లూనా ఎర్గోనామిక్ సంస్థ పానీని కీప్యాడ్ ను ఇంట్రొడ్యూస్ చేసింది. తెలుగే కాదు, హిందీ, బెంగాలీ, తమిళ్, మరాఠీ, కన్నడ ఇలా 11 ప్రాంతీయ భాషల్లోనూ 6 విదేశీ భాషల్లో మెసేజ్లు పంపొచ్చు. Panini keypad allows you to write in all Indian languages on the mobile phone. Now, as you know, in our country 50 crore people have the phone, but only about 9 crore people know English. The others can't write on the phone, so they can't send a text message, they can't store an address book also, and there is going to be no 3G, 4G for them. So it is extremely important to support regional languages on the mobile phone. The Panini keypad uses a completely new usability of statistical predictive texting to make it possible to write extremely fast in Indian languages on the phone. ఈ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. గూగుల్లో paninikeypad.com అని టైప్ చేస్తే చాలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకిస్తుంది. కావలసిన భాషను డౌన్లోడ్ చేసుకోవచ్చు. Rural people today can't type on the phone, and this offers them an easy way to type, something that all age groups can use, because they don't have to do multi-tap, and it's very simple to learn and simple to use. Currently, since it is a software, we are not a company which makes mobile phones. We have only developed a technology which is currently a software, so it runs on Java phones. And when handset manufacturers when the users have expressed their preference for this particular usability, then handset manufacturers can put it on all phones, whether it's a very simple phone, low-cost phone, non-Java phone. It's not required, because it can then be developed into an executable for that particular platform. ఈ సాఫ్ట్వేర్ ను సెల్ ఫోన్ లో లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే మానిటర్ మీద భాషలకు చెందిన అక్షరాలు, నెంబర్లతో ఉన్న కీప్యాడ్ ఉంటుంది. ఒకవేళ మనకి కావలసిన అక్షరాలు అక్కడ లేకపోతే మనం ఇంకో పేజీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా మనకి అక్షరాన్ని ఎంటర్ చేసిన తర్వాత సందేశాన్ని పంపడమే. అయితే మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా అలవాటు పడితే నో ప్రాబ్లం. తెలుగులోనే ఎస్ఎంఎస్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు అభిజిత్. మాతృభాష పరిరక్షణ కోసం ఢిల్లీలోని లూనా ఎర్గోనామిక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఒక నూతన సాఫ్ట్వేర్ కు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మొబైల్ ఎస్ఎంఎస్ అంటే కేవలం మనం ఇంగ్లీష్ లో మాత్రమే సెండ్ చేసుకునే వాళ్ళం. వీరు అందించే సాఫ్ట్వేర్ తో తెలుగు, తమిళ్ లాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనం ఎస్ఎంఎస్ సెండ్ చేసుకోవచ్చు. పాశ్చాత్య మోజులో పడి ప్రాంతీయ భాషను మర్చిపోతున్న వారందరికీ ఈ సాఫ్ట్వేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.